అలాగే ఇంకను కొన్ని విషయాలను, కొన్ని సంగతులను మేము తెలుసుకొని నేర్చుకుంటూ ఉండగా మీరే తండ్రి తోడు సహాయమును మీ కృప అనుగ్రహించి జ్ఞానముతోనూ వివేకముతోనూ మమ్మల్ని అందరినీ నింపి మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయముగా నాకును అలాగే వింటున్నటువంటి పిల్లలకును అనుగ్రహించమని వేడుకుంటూ ప్రతి మాటను తండ్రి అర్థం చేసుకోగలిగి మీకు చేరువ మీకు దగ్గర అయ్యేటువంటి భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు ప్రభు పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమేన్. ఓకే, ప్రియమైన దేవుని పిల్లారా, ముందుగా తండ్రి అయినటువంటి దేవాది దేవునికి మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి శుభనామంలో మరి వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి సంఘమందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో కూడా మీ అందరికి కూడా మరి వందనాలు తెలియజేస్తున్నానండి. ఓకే, ప్రియమైన దేవుని పిల్లారా, మరి తండ్రి గారు చాలా మంచి విషయాలు మరి తెలియచేయడం అనేది జరిగింది. నిజంగా మన సంఘం అందరి తరపున కూడా తండ్రి గారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన దేవుని పిల్లారా, నిజమండి, తండ్రిని అంత దగ్గరగా ఆలోచించటం, తండ్రి మనసులో ఉన్నటువంటి మాటలు, ఆ బాధ, ఆ వేదన మరి ఎంతమంది అయితే తెలుసుకుంటున్నారో అనేటువంటిది ప్రశ్నగా ఉండిపోయిందండి అది. ఎందుకంటే క్రైస్తవులైనటువంటి మనం బ్రతుకుతున్నటువంటి తీరుతెన్నులను బట్టి, మన ప్రవర్తన విషయాలను బట్టి తండ్రి మనసు మనకు అర్థమైందో లేదో, తండ్రిని అతి చేరువగా అతి దగ్గరగా తెలుసుకుంటున్నామా లేదా అనేటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటను బట్టి మనకు అర్థమవుతూ ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈరోజు ఒక సంగతిని మనం మాట్లాడుకుందాం. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయం తండ్రి మనసు తెలుసుకోవాలని, తండ్రిని గురించినటువంటి భయము భక్తి కలిగి ఉండాలి అని ఆయన ఎప్పుడు కోరుకుంటాడు. అందుకే ఆయన మనసును బైబిల్ ప్రకారంగా మనకి విశదపరిచాడు. నిజానికి ఈ విషయము నేను ఎప్పుడో పాత చర్చిలో ఉన్నప్పుడు మాట్లాడాలని అనుకున్నాను. అయితే మరి ఈరోజు తండ్రి గారి యొక్క మరి మాటలను బట్టి, అలానే మరి అవసరమును బట్టి మరి ఈ యొక్క పాఠాన్ని మరి మాట్లాడాలని అనుకుంటున్నాను. కాబట్టి తొందరగా మరి సమయానికే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రెఫరెన్స్లు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి బైబిల్ చదివేవారు. ఓకే అండి, ప్రియమైన దేవుని పిల్లారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయము 11వ వచనం చూడండి. దేవుడు మనకి ఈ గ్రంథాన్ని ఇవ్వటంలో ఉద్దేశము, అలాగే పాత నిబంధన గ్రంథాన్ని ఈ కొత్త నిబంధన గ్రంథంతో లింకప్ చేసి యాడ్ చేసి ఇవ్వడంలో దేవుని యొక్క ఆంతర్యము ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు చూడండి. ఈ సంగతులు అంటే ఏ సంగతులు? బైబిల్లో జరిగినటువంటి సంగతులన్నీ కూడా. అక్కడ కొన్ని విషయాలు రాశాడు ఇశ్రాయేల్ గురించి. అయితే మరి అన్నీ రాయడానికి మళ్ళీ ఆయన రాస్తే మళ్ళీ బైబిల్ అయిపోద్ది కదా. కాబట్టి ఈ సంగతులు అనేటువంటి మాటను అక్కడ ప్రస్తావించడం జరిగింది. చూడండి, చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, అనగా తన పిల్లలైన ఇశ్రాయేలీలకు సంభవించే కొన్ని సంగతులు. అవన్నీ మీకు ఇశ్రాయేల్ చరిత్రలన్నీ మనం చదువుకుంటూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటాయి.
అందులో ఒక విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఆ! యుగాంతమందున్న అంటే ఎవరు? యుగాంతమందు ఎవరున్నారు? మనం. క్రైస్తవులమైనటువంటి మనం ఉన్నాం. ఆ! మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డ ఈ సంగతులన్నీ కూడా. ఇప్పుడు పాత నిబంధన యొక్క ఆవశ్యకత దేనికి? ఆ ఇశ్రాయేలు చరిత్రలు ఇవన్నీ దేనికి? యుగాంతమందున్నటువంటి క్రైస్తవులమైన మనకి బుద్ధి కలిగించటానికి రాయబడ్డాయి. అందుకే కొత్త నిబంధనతో కనెక్ట్ అయ్యి లేదా యాడ్ అయ్యి ఉన్నాయి ఈ సంగతులన్నీ కూడా. కనుక ఈ వచనాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. చివరి వరకు కూడా. ఈ వచనాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి చివరి వరకు కూడా. ఓకే. ఒకసారి మళ్ళా చదువుకొని మనం ముందుకెళ్ళిపోదాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడ్డాయి. ఇంతకీ ఏంటి అని అంటే చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8-10 వచనాలు చదువుకుందాం. దేవుడు మొట్టమొదటిగా ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి తీసుకొచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఆజ్ఞలు ఇస్తూ కట్టడలు నియమ నిబంధనలు వారికి ఆజ్ఞాపిస్తూ ఆయన చెప్పిన దాంట్లో ఒక ఆజ్ఞ ఏంటో మనం చూద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. నిర్గమాకాండం అందరూ తీశారు కదా. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8-10 వచనాలు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము అంటున్నాడు చూడండి. ఏటండి? విశ్రాంతి దినం. ఈ దినం ఎవరిది? దేవునిది. ఆయన 6 దినాలు పనిచేసి 7వ దినమున విశ్రమించాడు. దాన్ని పరిశుద్ధము చేశాడు. అది దేవుడైన యెహోవాది ఆ దినం. ఆ దినాన్నంట మీరు పరిశుద్ధముగా ఆచరించాలి అని ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా చెబుతున్నాడు చూడండి. అలా ఆచరించేటప్పుడట ఎవరెవరో ఆచరించాలి ఏంటి అనేటువంటి విషయాలు అక్కడ ప్రస్తావించడం చదవండి. ఒక నిమిషం అందరు తీయండి. చదవమ్మా. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం చెప్తున్నాడు చూసారా క్లారిటీగా. నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. చదవండి. దానిలో నీవైనను చూడండి, జాగ్రత్తగా వినాలి. ఆ విశ్రాంతి దినంలోనట దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడనైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. అర్థమైందండి? పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ అది విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అది యెహోవాది. 6 దినాలంతా నువ్వు పని అంతా చేసుకోమంటున్నాడు. కానీ 7వ దినాన్న మాత్రం ఏం చేయమంటున్నాడు ఆయన? విశ్రాంతి దినాన్ని తప్పకుండా ఆచరించాలి అని చెప్తున్నాడు. ఆచరించటంలో ఎవరెవరు ఆచరించాలని చెప్తున్నాడు అక్కడ? నీవు ఫస్ట్, తర్వాత నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను. అంటే ఏ పనికి పోకూడదు, ఎక్కడికి పోకూడదు. అర్థమైందా? ఉద్యోగానికి కానీ, పనికి కానీ, చదువుకి కానీ దేనికి పోకూడదు. అర్థమైందండి? జాగ్రత్తగించండి. అంటే అప్పుడు ఇశ్రాయేలుకి ఇప్పుడు మనకు ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకుంటాం దీని ద్వారా, అంతే. అర్థమైందా? ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి కట్టడలు ఆజ్ఞలు ఎట్టి రీతిగా ఎలా ఉన్నాయో మనం తెలుసుకుంటాం దీని నుంచి. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను, అంటే నీ ఇంటిలో పని చేయించుకునేటువంటి దాసుడు, వాడు కూడా పని చేయడానికి లేదు.
అర్థమైందండి? చూడండి దేవుడు ఎంత మంచిగా ఆలోచించాడో. నీ పొరుగువానిని ప్రేమించాలి అని చెప్పాడా? అది కూడా ఇందులోనే ఉంది. నీ దాసుడెవరు? పొరుగువాడే కదా! నీ ఇంటిలో పని చేసేవాడు. నీ కుమార్తె గాని, నీ కుమారుడు గాని, నీ ఇంటిలో పనిచేసే దాసుడైనను, తర్వాత దాసి అయినను అంటే దాసురాలు. ఇంట్లో ఈ మధ్య కాలంలో అంట్లు తోమించుకుంటున్నారు గదా! వాళ్ళు స్త్రీలు ఇళ్ళలో పనిచేస్తున్నారా హైదరాబాద్ గట్టా వెళ్ళి? అలాగే ఇంతకుముందు మన చౌదరీస్ ఇళ్ళలో గాని, రెడ్డీస్ ఇళ్ళలో గాని మనోళ్ళు పనిచేస్తా ఉంటారు. అలాగే పురుషులు పనిచేశారు. వీళ్ళనే. అది ఇశ్రాయేలుకి చెప్తున్నాడు సుమా ఇది. ఆ! ఏమంటున్నాడు? దాసీనైనను, దాసుడైనను పశువు కూడా పని చేయకూడదంట. నీ ఇంటిలో ఉన్నటువంటి పశువు, ఎద్దు గాని, గేదె గాని, ఆవు గాని, మనం కొన్ని జంతువుల ద్వారా పని చేయించుకుంటాం చూసారా? అలాంటి పని చేయించేటువంటి ఏ జంతువుతోనైనా సరే మీరు పని చేయించకూడదు అని అంటున్నాడు. నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను, నీ ఇంటికి వస్తాడే చుట్టపు మనిషి గాని, లేదంటే ఎవడో పొరుగువాడు గాని పరదేశి, వాడైనను ఏ పని చేయడానికి వీల్లేదు. అప్పుడప్పుడు బంధువులు వస్తూ ఉంటారు ఏదో పని మీద. రా మనం అక్కడ బ్యాంక్ పనికి వెళ్దాం, లేదా వేరే చోటకి వెళ్దాం అని తీసుకెళ్తా ఉంటారు. అసలు వాడు చేయకూడదు, మనము చేయకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాడు అని. అంటే దేవుడు ఎంత కష్టపడ్డాడో, కష్టపడి 7వ దినాన్ని విశ్రమించాడు. అది నా దినము, పరిశుద్ధ దినము అని చెప్పటానికి మళ్ళా ఇదంతా రాయించాడు 11వ వచనం. అర్థమైందండి? ఈ పరిశుద్ధ దినం ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు అనంటే, ఈ పరిశుద్ధ దినము దేవునికి మనకిని మధ్య గుర్తుగా ఉండటానికి, ఆ దినాన్ని దేవుణ్ణి మనకి మధ్య మర్చిపోకుండా ఆయనను ఉండటానికి, రెండోదేమో దేవుడు పరిశుద్ధ పరిశుద్ధతని మనకి ఇవ్వడానికి. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్లు. పరిశుద్ధతను ఇవ్వడానికి. ఏమండి? ఈ పరిశుద్ధ దినాన్ని ఆచరించటానికి దేవుడు ఇంకా చాలా చాలా విషయాలు చెప్పాడు. ఈ దినాన్ని ఆచరించాలి అని అంటే మీరేమేం చేయాలి? ఇప్పుడు కొంత లిస్ట్ చదువుకున్నారు. అవునా? మరొక విషయాన్ని మీకు చెప్తాను చూడండి. నిర్గమకాండం 35వ అధ్యాయం 2, 3 వచనాలు చూడండి. 6 దినములు మీరు పని చేయవలెను, 7వ దినాన్నే మీకు పరిశుద్ధ దినం. అది యెహోవా విశ్రాంతి దినం. దానిలో పనిచేయు ప్రతి వాడు మరణ శిక్ష నొందాలి. మరణం అంటే ఆ రోజు దేవుని విశ్రాంతి దినానికి ఎవడైతే రాలేదో ఇశ్రాయేలీలలో వాణ్ణి చంపేయమంటున్నాడు దేవుడు. చూడండి ఎంత కఠినంగా ఉందో శిక్ష. ఈరోజు క్రైస్తవులైనటువంటి మనకు లేదు. ఇలా ఉంటే నిజంగా దేవుణ్ణి ఎవరు నమ్ముకోరండి. అయ్య బాబా ఆదివారం మానేయటమా? అయ్యో మానేస్తే చంపేస్తారని అసలు దేవుని దగ్గరికి ఎవరు రారు. ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి చూడండి కట్టడ చూడండి. ఇంకా చదవం ఇంకేమంటున్నాడు? విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదు. అంటే ఏమి వండుకోవడానికి వీల్లేదు అంటున్నాడు. ఏమి వండుకోవడానికి వీల్లేదు ఆ రోజు. అంటే మరి ఎప్పుడు వండుకోవాలి, ఎప్పుడు తినాలి అని అంటే 6వ దినం ఉందో చూసారా, అప్పుడు వండుకోవాలి. అంటే విశ్రాంతి దినం అంటే పాత నిబంధన కాలంలో శనివారం. అంతకు ముందు రోజు ఏ రోజు? 6వ రోజు అంటే శుక్రవారం. శుక్రవారాన్ని మీకు శనివారానికి అవసరమైనవన్నీ కూడా సిద్ధపరుచుకుని ఉంచుకోవాలి. శుక్రవారం ఏంటి? సిద్ధపరుచు దినం. ఆదివారం ఇంకేం చేసుకోవడానికి లేదు. మీరు పొయ్యి వెలిగించుకుని టిఫిన్ చేసుకోవాలి, చేపలు తెచ్చుకోవాలి, మాంసం తెచ్చుకోవాలి, ఇవన్నీ వండుకోవాలి, అవి ఏం లేవు. శుక్రవారమే మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. అప్పుడు 7వ దినాన్న మీరు దేవుని ఆ సమాజముగా కూడుకున్నటువంటి ఆ చోట దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? మీ పిల్లలు కూడా పాలు తాగకూడదు, మీరు మంచిలు తాగకూడదు. అలా ఉండేవి ఇశ్రాయేలు కట్టడ.
మరి వాళ్ళకి ఆకలేస్తదేమోండి, దావతేస్తదేమోండి. ఎలాగంటే దేవుడు ఆ మధ్య ఆ సమాజం మధ్య ఉండి ఆయన మహిమ ఆ మందిరం అంతా నిండి ఉండి ఎవ్వరికి ఆకలి గాని, దాహం లేకుండా ఆయన చేసేవాడాయన. మీరు పరిశుద్ధముగా ఆచరించినప్పుడు చూడండి ఇంకో మాట చూద్దాం చూడండి. 31 అధ్యాయం 12, 15. మీరు ఇశ్రాయేలీయులతో నిజముగా అంటున్నాడు చూడండి. నిజముగా నేను నియమించిన విశ్రాంతి దినము ఆచరింపవలను. మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? నిజముగా ఆచరించాలట. నిజముగా అంటే హృదయపూర్వకముగా అని అర్థం. పూర్ణ హృదయముతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఏం చేయమంటున్నాడు? నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలి అంటున్నాడు. ఆ ఆరాధించే దినమే విశ్రాంతి దినం. ఆ దినానికి మీరు ప్రవేశపెట్టినప్పుడు ఏం చేయాలి తెలుసా? నిజముగా విశ్రాంతి దినాన్నట ఆరాధించాలి అని అంటున్నాడు. ఆరాధించాలి. చూసారా? అలా వచ్చినప్పుడు మీరు మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా ఎవరట? దేవుడు. యెహోవా మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే. అంటే మనసు పూర్తిగా హృదయపూర్వకంగా మీరు వచ్చి దేవుణ్ణి సేవింతే అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడో తెలిసి దేవుడు పరిశుద్ధపరుస్తాను అని అంటున్నాడు. చదవం ఇంకా. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరములకు నాకును నీకును ఏంటంటే గురుతు అంటున్నాడు చూడండి. గురుతు. ఈ విశ్రాంతి దినం ఎందుకు? దేవునికి మనకి మధ్య ఆ బంధం, ఆ కనెక్టింగ్, ఆ బాండింగ్ ఉండాలి అని. ఇది తరతరములకు నిత్యమైన కట్టడ అంటాడు. ఇది గురుతు. ఈరోజు మనకి ఆదివారం కూడా దేనికి గుర్తు? దేనికి గుర్తు ఆదివారం? యేసుక్రీస్తుల ప్రభుల వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు గనుక, తండ్రి యేసు ప్రభు వారిని లేపాడు కనుక మనం కూడా యేసుక్రీస్తుని విశ్వసిస్తే ఒకానొక దినాన్న మనం కూడా లెగిస్తామని చెప్పడానికి ఇది గుర్తు. మన ప్రతి ఆదివారం కూడుకునేటువంటిది. ఏమండి? ఇంకొక మాట చూద్దాం ప్రియమైన దేవుని పిల్లారా. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము ఇదొద్దు కానీ నెహెమ్యా గ్రంథానికి వెళ్దామండి. ఎందుకంటే సమయం అయిపోతుంది కనుక ఇవన్నీ చెప్తే అర్థం కాదు కనుక మినిమం మ్యాక్సిమము అన్నింట్లో ఒకే భావాలు కలిగి ఉంటాయి, కానీ ఒక్కొక్క మాట డిఫరెంటెస్ ఉంటాయి. ఒక దాంట్లో మరణశిక్ష అంటాడు, ఒక చోటేమో అగ్ని రాజపెట్టకూడదు అంటాడు, ఒక చోటేమో నీ దాసీలు కానీ పరదేశి కానీ ఎవడో పని చేయకూడదని చెప్తాడు. మరొక చోట లేవీ కాండానికి వెళ్ళిపోతే మనం అక్కడ ఏమంటాడంటే నియామక కాలములు. ఒకసారి లేవీ కాండం చదవండి, ఇక్కడ బాగుంటుంది. లేవీ కాండం చూసుకుని నెహెమ్యా గ్రంథానికి వెళ్దాం. లేవీ కాండం 23వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నువ్వు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. దేవుడు నియమించిన నియామక కాలాలు అటువంటివి. ఏంటది? అందులో ఫస్ట్ది, మొదటిది, ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడుకొనేవలెను. ఏంటంటండి? ఈ కాలముల యందు ఏం చేయాలి? పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. ఇప్పుడు మనంతా కూడా ఎలా కూడుకున్నాం? పరిశుద్ధ సంఘముగా, దేవుని రాజ్యముగా కూడుకున్నాం మనం. అవునా కదా? అవును. నా నియామక కాలములు ఇవి. 6 దినాలు పనిచేయండి, వారము 7వ దినము విశ్రాంతి దినం, అది పరిశుద్ధ సంఘపు దినం అంటున్నాడు చూడండి. వారం ఏంటండి? 7వ దినము
విశ్రాంతి దినం. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవాకు నియమించిన విశ్రాంతి దినం అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీలు ఏ పని చేయకూడదటండి ఆ రోజు. ఏదో చిన్న పని ఉందండి చక్కబెట్టుకొని వచ్చేస్తాను. కొంచెం ఎక్కడికో ఎళ్లి వచ్చేస్తాను అంటాకి లేదు. ఇంకా చాలా విషయాలు రాయబడ్డాయండి దీంట్లో. నిజంగా అవన్నీ మనం తెలుసుకోవాలంటే ప్రతిసారి క్లాసులకి అన్నింటికి మనం అటెండ్ అవుతూ ఉంటే ఒక్కొక్కటి మనం నేర్చుకుంటాం. ఒకడు పొరపాటున ఒక విషయం చేసేటట్టండి. అది చెప్తాను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి. ఆహ్, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32, 36 వచనాల్లో మనం చూడగలిగితే ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు విశ్రాంతి దినమున ఒకడు కట్టెలు ఏరుకుంటున్నాడంట చూచారట. ఆ! వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును, అహరోను యొద్దకును, సర్వ సమాజము యొద్దకును వానిని తీసుకుని వచ్చేశారు. వానికి ఏమి చేయవలెనని అది విశదపరచబడలేదు గనుక వాణ్ణి కావలిలో ఒక గదిలో పెట్టుంచారట. తరువాత యెహోవా పిలుపొచ్చింది. ఆ మనుషుడు మరణ శిక్ష నొందవలెనని సర్వ సమాజము పాలెము వెలుపలికి తీసుకెళ్ళిపోండి వాణ్ణి. వాణ్ణి రాళ్లతో కొట్టి చంపేయమంటున్నాడు చూడండి దేవుడు. ఏంటి విశ్రాంతి దినం ఆచరించినందుకే? ఆ! విశ్రాంతి దినాన్ని ఆచరించినందుకే రాళ్లతో కొట్టి చంపేయమంటున్నాడు దేవుడు. ఎంత కఠినమైనటువంటి శిక్ష చూడండి ఇది. రాళ్లతో ఎందుకండి? ఒక ఉరేత్తే సింపుల్‌గా చచ్చిపోతాడు కదా! లేదా కత్తితో పీకి నరికితే సింపుల్‌గా చచ్చిపోతాడు కదా! కానీ పాలెము వెలుపలికంట తీసుకుని వెళ్ళిపోయి అక్కడంట రాళ్లతో కొట్టి చంపమంటున్నాడు చూడండి. రాళ్లతో కొడితే ఎలా ఉంటదండి? ఒక్కొక్క రాయి మీద పడుతుంటే ప్రాణం చిందరవందరం అయిపోయి చిబుక్కుమనిపోతూ ఉంటదండి. నెత్తంట, రక్తము, కడుపంట ఇలా ఎనకల చుట్టూ వంపుల ఎక్కడ తగులుతుందో తెలీదు ఆ రాయి. తగలగానే బ్లడ్ బడబడ బడబడ కారిపోతా ఉంటది. అదట మళ్ళీ ఎవరినేమంటున్నాడు శిక్ష అది? సర్వ సమాజం. అంటే ఇది కళ్ళారా చూసినటువంటి మీరందరూ కూడా ఇలాంటి తప్పు మీరు చెయ్యకూడదనేటువంటి ఉద్దేశంలో ఆ సర్వ సమాజాన్ని రాళ్ళ తీసుకుని కొట్టేయమంటున్నాడు. మరణశిక్ష వేసేయమంటున్నాడు. చూడండి దేవుడు ఎంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు. ఈరోజు నిజంగా అలాంటిది ఉంటే నీ దేవుడికో దండం నీకో దండం బాబు మేము రామంటారు. అంటారా అనరా? ఖచ్చితంగా అంటారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా అంత కఠినమైనటువంటి నిర్ణయాలు ఉండేవి. అయితే ఒకానొక కాలానికి వచ్చేసరికి ఈ విశ్రాంతి దినాలు వారు పాటించలేదు. దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఇవన్నిటినీ కూడా ఆళ్ళ విస్మరించి చాలా బలాదురుగా తిరుగుతూ ఉండేవారండి. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? అన్యజనుల్లోనికి చెదరగొట్టేశాడు ఇశ్రాయేలీయుల్ని. ఇక విలాప వాక్యానికి వచ్చేసరికి దేవుడట విశ్రాంతి దినాలనే మానిపించేశాడాయన. ఎందుకంటే ఇంక పరిశుద్ధంగా ఆచరించటం లేదు. ఆచరించిన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఇలా రాళ్ళతో కొట్టి చంపేస్తా ఉంటే ఏమవుతారు? ఒక్కొక్కడు చచ్చిపోతాడు. ఆళ్ళకు కూడా వారి మనసు ఏమైపోయిందంటే, ఇంకా అన్య దేవతల యొక్క దేవుళ్ళే బావుంటున్నాయి. ఆళ్ళకి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఆళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలా తిరిగినా పర్వాలేదు, ఏ టయానికొచ్చినా పర్వాలేదు, ఎలా బ్రతికినా పర్వాలేదు అనేటువంటిది వాళ్ళు కూడా ఆలోచించి అన్యజనుల్లో కలిసిపోయారు వాళ్ళు. ఇక దేవుడికి ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించేవారు కరువైపోయారు. దేవుడే మాన్పించేసాడు ఆటోమేటిక్‌గానే ఇక. ఎందుకంటే వారు చేసే పనులు గాని, వారు అర్పించే బలులు గాని, వారిచ్చేటువంటి ధూపాలు, నైవేద్యాలు గాని దేవుడికి అస్సలు ఇష్టం లేదండి. మీరు విలాప వాక్యాలు 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడగలిగితే
మీరు అక్కడ మా నియామక కాలములు నేనే మాన్పించేశానని చెప్తాడు అక్కడ. యెహోవా సీయోనులో నియామక కాలములను, విశ్రాంతి దినమును మరువబడినట్లు ఆయనే చేసేసాడటండి. ఆ చరిత్ర అంతా మనం అక్కడ 2వ అధ్యాయం అంతా చదువుకుంటే ఏమేం చేశారో ఇశ్రాయేలీయులు, దేవుడు ఎందుకు చేశాడో, ఒక తోటను కొట్టినట్లుగా కొట్టేస్తున్నానంటాడు చూడండి అక్కడ. ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన ఏం చేశాడంట? క్రూరముగా కొట్టివేశాడు. ఇక జాలి లేదు. జాలి చూపించడం లేదు ఇంకా. ఎందుకంటే జాలి లేనంతగా వారి యొక్క క్రియలు, ఆలోచనలు, పద్ధతులు, మాటలు, వారి హృదయము, వారి చేష్టలు ఇవన్నీ కూడా దారుణంగా తయారైపోయారండి వాళ్ళు. ఏమండి? అలాంటి కాలములో మళ్ళా ఒకసారి నెహెమ్యా గారు, ఎందుకంటే ఫస్టు ఎప్పుడు యెరూషలేము యొక్క అది ఎప్పుడు అది నాశనమైంది యెరూషలేములో మందిరం? బబులోను చక్రవర్తి కాలంలో కదా! నెబుకద్నెజర్. ఆ తర్వాత మరి మొదటి చెర నెహెమ్యా గారి కాలంలో మళ్ళా ఆయన తీసుకొచ్చి మళ్ళా మన దేవునికి మళ్ళా ఇవన్నీ చెయ్యాలి, చెందాలి అని అనుకున్నప్పుడు నెహెమ్యా గారి కాలంలో మొదట కొంతమందిని తీసుకుని వచ్చి ఆ యెరూషలేములో మళ్ళా ఆ మందిరాన్ని కట్టడం ఇవన్నీ ప్రారంభించిన తర్వాత మళ్ళా ఏం చేస్తారో చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం చివరి 13వ అధ్యాయం చూడండి. అంటే ఆ రోజు ఇశ్రాయేలుకి ఒక విశ్రాంతి దినం వెళ్ళకపోతే వారికి ఉన్నటువంటి కట్టడలు, నియమాలు ఎంత కఠినంగా ఉన్నాయి. ఈరోజు ఆదివారం మనం చేస్తున్న పునరుద్ధాన దినం యేసుప్రభుది. మనకి ఇలాంటి ఇన్ని కట్టడలు, ఈ నిబంధనలు లేవు. లేకే మనం చాలా అలుసుగా ఉంటుంది మనకి. చూడండి ఒకసారి నెహెమ్యా గారు ఇది చదివితే చాలా బాగుంటుందండి ఇది. తొందరగా చదవండి, టైం అయిపోయింది. 15వ వచనం కూడా చదవండి. 13 నుంచి 15 నుంచి 22 వచనాల వరకు చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుట, అంటే దీన్ని మరలా పునర్నిర్మించాడు ఎవరో? నెహెమ్యా గారు. పునర్నిర్మిస్తే మళ్ళా వీళ్ళు ఏం చేశారంటే ఆ దినములలో మళ్ళా కొంతకాలం బాగా జరిగాయి, అన్ని బాగా జరిగాయి. మళ్ళా ఏం చేశారంటే ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్టులో పోయటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్ష రసమును, ద్రాక్ష పండ్లను, అంజూరప పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకుని వచ్చుట చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని ఏం చేశాడంట నెహెమ్యా గారు? గద్దించేసాడటండి ఆయన. నెహెమ్యా గారు గద్దించాడు. ఆహార వస్తువులు, ఇగో ద్రాక్ష పండ్లు, ఇవన్నీ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరిని కూడా ఏం చేశాడు తెలుసా ఆయన? గద్దించాడట. ఇంకా చదువమ్మా. ఇప్పుడు అన్నాడు, తూరు దేశస్థులను కాపురముండి, అక్కడ యెరూషలేములో తూరు దేశస్థులు కూడా కాపురం ఉన్నారట. యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. చేపలు కూడా అమ్మేస్తారంట అక్కడ. చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అప్పుడట అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు అని అడుగుతున్నాడటండి నెహెమ్యా గారు. చేపలు అమ్మించేస్తున్నారట, వ్యాపారం జరిగించేస్తున్నారట. యూదుల ప్రధానులనట. చూడండి నెహెమ్యా గారి భక్తి, నెహెమ్యా గారికి దేవుడిపై ఉన్నటువంటి మక్కువ చూడండి. ప్రధానులని ఆలోచించలేదు ఆయన. ఎంత పెద్దోడైన ప్రధానులంటే ఎవరో? యూదుల్లో ప్రముఖులు. అలాంటి వారిని కూడా లెక్క చేయకుండా ఆయన ఏం చేశాడంటే నెహెమ్యా గారు అంతటా యూదుల ప్రధానులను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి
మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు అని అడుగుతున్నాడటండి నెహెమ్యా గారు. అంటే వ్యాపారం చేయించేస్తున్నారు, చేపలు అమ్మించేస్తున్నారు, ఇంకా ఆహార వస్తువు సంబంధించినటువంటి ప్రతిదీ, ద్రాక్ష పండ్లు తెచ్చేస్తున్నారు, అంజూరపు పండ్లు, నానా విధమైన బరువులు అన్నీ కూడా. ఆ రోజు విశ్రాంతి దినాన్ని ఏమీ చేయకూడదు, ఏ వ్యాపారం చేయకూడదు అంటే వ్యాపారం చేసేస్తున్నారంటండి వీళ్ళు. ఇంకా చూడండి, ఇంకా ఎంత బాగుంటుందో. ఇంకా ఇంకా మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకిని ఈ పట్టణస్థుల మీదకిని కీడు రప్పింపలేదా? ఇలా చేయబట్టే కీడొచ్చింది. అందుకే అన్యజనుల్లోనికి చెదరగొట్టేశాడు దేవుడు. అందుకే వారు బాగుపడటం లేదు. అందుకే వారు రోగాలతో తెగుళ్ళతో చచ్చిపోతున్నారు ఇశ్రాయేలీలు. మీ పితరులు ఇలాగ చేసే మనకి ఇలాంటి కీడు రప్పించారు, మీరు అదే పని చేస్తున్నారని అంటున్నాడు అక్కడ ఆయన. అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలీల మీదకి కోపం మరీ అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని. చెప్పాడటండి భయపడకుండా. మన వాళ్ళు అయితే ఏం చేస్తారో, అధికారి కదా, ఈయనేమో పెద్ద ఆయన కదా అని మనం ఏమనుకుంటారో ఏటో అని చెప్పడం మానేస్తాం. భక్తిపరుడు ఎవడికి భయపడ్డండి, దేవుడికి తప్ప. భక్తుడు మొగమాటాలు, భయం ఇవన్నీ ఎవడికుంటాయి? జనాలను ప్రేమించే వాళ్ళకు ఉంటాయి, దేవుడిని ప్రేమించే వారికి ఉండవు. ఎందుకంటే పరలోకం తీసుకెళ్ళేది దేవుడు కానీ జనాలు కాదు కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి ఆలోచించండి. ఇంకా చదువునానా. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెనని. ఎందుకంటే వీళ్ళు ఎలాగ వదిలేస్తే వ్యాపారాలు చేసేస్తున్నారు, విశ్రాంతి దినాన్ని అపవిత్ర పరిచేస్తున్నారని యెరూషలేము గుమ్మములనే మూయించేశాడట ఆయన నెహెమ్యా గారు. విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదని నేను ఆజ్ఞాపించి తిని, మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచాడటండి. గేటు దగ్గర కాపలా పెట్టేశాడు, గేట్లు వేసేసి. విశ్రాంతి దినము ఆ ఉదయానికి ముందు, చీకటి పడే ముందు, మళ్ళా విశ్రాంతి దినం అయ్యేంత వరకు కూడా ఎవ్వడు కూడా ఏ ఆహార వస్తువులు, ఏ బరువులు కానీ ఏమి తేటక లేదు యెరూషలేములోనికి. అందుకని చెప్పి ఆయన ఏం చేశాడంటే గేట్లు మూయించేసి తన పనివారు, నెహెమ్యా గారికి ఉండేటువంటి పనివారు కావలిగా ఉంచాడట. కావలిగా ఉంచి, వర్తకులు అంటే వ్యాపారస్తులు, నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మారులు యెరూషలేము అవతల బస చేసుకుంటున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో వీళ్ళు అమ్మేద్దామని యెరూషలేము అవతల బస చేస్తున్నారట, గుడారం వేసుకుని. ఎవరో వర్తకులు అంటే వ్యాపారస్తులు, నానా విధమైనటువంటి వస్తువులు అమ్మేవారు. నేను వారిని గద్దించాడు. ఆ వ్యాపారం చేసి వచ్చేవారిని కూడా గద్దించేసాడట. మీరేంటి విశ్రాంతి దినాన్ని అపవిత్రపరుస్తున్నారు, మీరు పోండి ఎక్కడి నుంచి అని గద్దించాడటండి. వారితో ఇట్లాంటిని, మీరు గోడ చాటును ఎందుకు బస చేసుకుంటారు? మీరు ఇంకొకసారి గాని ఇలాగూ చేసిన ఎడల మిమ్మును పట్టుకుందునని చెప్పి తిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరీ రాలేదటండి. ఇంకా అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలననియు, లేవీయులంటే దేవుని మందిరములో సేవ చేసేటువంటి లేవీయులకి చెప్తున్నాడట. లేవీయులకును నేను ఆజ్ఞాపించి తిని, ఇంకా ఇలాంటి తప్పులు జరగకూడదని దేవుని మందిరంలో సేవ చేసే లేవీయులకి చెప్తున్నాడటండి. ఆజ్ఞాపించాడు. నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించమని నెహెమ్యా గారు చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఒకనాటి ఇశ్రాయేలీయులకు విశ్రాంతి దినం ఎంత కఠినంగా ఉండేది చూడండి. ఇప్పుడు మనకి లేదు. ఆదివారం 3 గంటలు. ఈ 3 గంటలు రావడానికి కూడా మనం చాలా సాగులు చెప్తున్నాం. అప్పుడు చూడండి, ఆహార వస్తువులు అంటున్నాడు, చేపలు అంటున్నాడు, మాంసం అంటున్నాడు. ఆదివారమే తెచ్చుకోవాలా? అలాగని ఏమన్నా ఆజ్ఞ ఇచ్చాడు ఎవడన్నా మీకు ఆదివారమే తెచ్చుకుని తినాలని? లేదు కదా. సోమవారం నుంచి శనివారం వరకు తినొచ్చు. మనకి ఏ నియమ నిబంధనలు ఏం పెట్టలేదు కదా దేవుడు.
పెట్టాడా? పెట్టలేదు. అసలు దేవుడు గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడికి అందరూ కావాలి. ఎవరిని కూడా నశించిపోవాలని దేవుడు ఇచ్ఛించేవాడే కాదు. కానీ దేవుడి గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆయన అనుకున్నట్టుగా మనం పరిశుద్ధముగా బ్రతికితేనే పరలోకం. లేదంటే ఈ గ్రంథాన్ని ఇవ్వడం ఎందుకండి? ఇంకా అందరూ ఆయనకి కావాలనుకున్నప్పుడు ఇక ఈ ఆజ్ఞలు ఉండవు, ఈ బైబిల్ గ్రంథం ఉండదు, ఈ కట్టడలు నియమ నిబంధనలు ఎందుకు? పాతాళం ఎందుకు ఇంకా? పాతాళం ఎందుకు ఇక అంటున్నాను. ఆయనకి నచ్చినట్టుగా పరిశుద్ధముగా మనం బ్రతకాలి అనే ఈ నియమ నిబంధనలు, ఆజ్ఞలు, కట్టడలు ఇచ్చారు. ఇది మన సంఘము పరలోక రాజ్య ప్రతిబింబం. మన యేసుక్రీస్తు కాలంలో మనం చూడగలిగితే దివిటీలు పట్టుకున్నటువంటి 10 మంది కన్యకలు కనపడతారు. ప్రభు వచ్చేవారికి ఎవరు సిద్ధంగా ఉన్నారో 5గురు మాత్రమే. వారు 5గురు తీసుకెళ్ళబడ్డారు, మిగతా వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. ఇది పరలోక ప్రతిబింబము, పరలోక రాజ్యము, పరలోక సంఘము అన్నప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఇది ఏంటంటే ట్రయల్స్ ఇది. ఇక్కడ ఎవరైతే నమ్మకముగా ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారో ఇక్కడ ఈ సంఘంలో వాళ్ళే ఎత్తబడతారు పైకి. ఇది ట్రయల్, ఇది ఈ సంఘం పరలోక రాజ్యానికి ప్రతిబింబం. ఈ సంఘం ఇది. ఇక్కడే మనం అన్ని విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండకపోతే పరలోకం వెళ్ళడం కష్టమండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మరి కొత్త నిబంధనలో చూడవలసినటువంటి మాటలు ఉండిపోయే కనుక ఎప్పుడైనా వీలైతే మాట్లాడుకుందాం. సమయం అయింది కనుక ఒక మాట మీరు మాత్రం గుర్తుంచుకోవాలి. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటివి. కొత్త నిబంధనలో మనకు కాదు ఇవి. ఏమండి? కాకపోతే ఒక మాట చదివించాను మీకు మొదట్లో, ఏంటది? ఇవన్నీ మనకి యుగాంతమందున్న మనకి బుద్ధి కలిగించటానికి రాయబడ్డాయి. అమ్మో, వాళ్ళంత కఠినంగా దేవుడు వారికి ఇచ్చాడు, ఇప్పుడు మనకంత కఠినం లేదు. 6 దినాలంతా మన పని మనం చేసుకుంటున్నాం. ఆదివారం కూడా ఒక 3 గంటలు మాత్రమే దేవునికి మనం ఇవ్వాల్సిన టైము, సమయం దాన్ని చూసుకోవాలి. పరిశుద్ధ దినానికి ముందు సిద్ధపరచబడి దినం శుక్రవారం వాళ్ళు ఎంత రెడీగా ఉండేవారో మనం కూడా ఆదివారం ఆరాధనకు రావాలని అంత రెడీగా ఉండాలి. ఈ విషయాలు తెలియచేయడానికే నేను ఈ పాఠాన్ని చెప్పాల్సి వచ్చింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ తర్వాత ఎప్పుడైనా వీలైతే మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, నియమ నిబంధనలు వాటి ప్రకారం మేము ప్రవర్తిస్తేనే మీరు మాకు పరలోకం ఇచ్చేది తండ్రి. మీరు ఆలస్యం చేస్తున్నారంటే, దీర్ఘశాంతం చూపిస్తున్నారంటే అది మేము మారాలని కానీ తండ్రి మీరు ఎదురు చూస్తున్నారు. మేము ఎప్పటికీ మారకపోతే మాకు పాతాళ లోకమని మీ వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. కనుక మీరిచ్చేటువంటి ప్రతి ఆజ్ఞ, కట్టడల విషయంలో ఒక్కొక్కటిగా మేము చేసుకుంటూ దాన్ని అధిగమించగలిగి మీ పరలోకం చేరుకోగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీరందరూ అంతటా మారు మనసు పొంది రక్షించాలని కోరుకున్నారు. మారు మనసు పొందకపోతే ఎవరికీ రక్షణ లేదు తండ్రి. మరి మా అందరం కూడా ఏ ఏ విషయంలో తప్పు చేస్తున్నామో ఆ విషయంలో మారు మనసు పొంది రక్షింపబడగలిగేటువంటి కృప, శక్తి, భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఓకేనా? అందరికీ వందనాలు.